జగన్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నారు. గతానికి భిన్నంగా ఆయన స్పందించడం కనిపిస్తోంది. వైసీపీ ఓడిపోవడానికి జగన్ కూడా ఓ కారణమని చాలామంది అభిప్రాయపడ్డారు. జగన్ ప్రజల్లో తిరుగుతూ లీడర్గా ఎదిగారని, అలాంటి జగన్ సీఎం అయిన తర్వాత ప్రజలకు దూరమయ్యారని చాలామంది నేతలు చెప్పడం జరిగింది. దీన్ని గ్రహించిన జగన్ తన తప్పును సరిదిద్దుకోవడానికి రెడీ అవుతున్నారు. పార్టీకి సంబంధించిన వాటిపై జగన్ వెంటనే రియాక్ట్ అవుతున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. ఇదే సమయంలో పార్టీ నాయకులపై కూడా జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు. గత ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చి ఘోర ఓటమిని మూటగట్టుకున్న జగన్ ఇప్పుడు తిరిగి యథావిధిగా వారి స్థానాలను కేటాయిస్తున్నారు. అయితే ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నాయకులపై మాత్రం జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగానే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. సత్తెనపల్లి అసెంబ్లీ సీటులోకి కొత్త ఇన్ఛార్జిని జగన్ నియమిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అంబటికి 2014 నుంచి 3 సార్లు ఇదే నియోజకవర్గంలో జగన్ టికెట్ ఇచ్చారు. ఆయన 2 సార్లు ఓడారు. 2019లో గెలిచి మంత్రిగా కూడా జగన్ క్యాబినెట్లో పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో ఆయన దారుణంగా ఓడిపోయారు. దీంతో నియోజకవర్గంలో కొత్త నేతను బరిలో దింపే యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కీలక నేత ఎవరో కాదు, మంగళగిరి నుంచి 2 సార్లు గెలిచి 2024లో టికెట్ దక్కించుకోలేకపోయినా జగన్ సన్నిహితుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డి అని అంటున్నారు. కాపులు రెడ్లు సమానంగా నియోజకవర్గంలో ఉండడంతో అక్కడ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డిని బరిలోకి దింపాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి నుంచి గెలిచిన కన్నా లక్ష్మీనారాయణ ఎలాగూ కాపునేత కావడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోటీలోకి దింపడం ద్వారా రెడ్డి ఓట్లతో పాటు కాపుల ఓట్లు కూడా పొందవచ్చనేది జగన్ ప్రణాళికగా తెలుస్తుంది. మొత్తానికి చూస్తే అంబటి సీట్లో ఆళ్లకు ఛాన్స్ అని పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతుంది. మరి ఇదే జరిగితే అంబటి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.